తన్వి మంజుల. ఆంటీ నా డ్రెస్ బాగుందా? అంకుల్ నా చెవులో బాగున్నాయా? అక్క నా చైన్ బాగుందా? ఏంటి అలా చూస్తున్నారు? నేను పాడతా తీగా సెలెక్ట్ అయ్యాను. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. ఆంటీ ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా? అంకుల్ ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా? ఏంటి అలా డౌట్గా చూస్తున్నారు? ఇందాకే చెప్పా కదా నేను పాడతా తీగా సెలెక్ట్ అయ్యానని. నా పేరు తన్వి మంజుల. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఒక్క నిమిషం. అమ్మయ్యా ఈ డ్రెస్ కూడా బాగుంది కదండి. నాకు తెలుసు అందుకనే వేసుకున్నాను. సో అందరికీ అర్థమైంది కదా, నా పేరు ఘంటసాల తన్వి మంజుల. నేను మాట్లాడుతూ ఉంటా గలగల. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆలు చదువుతారు. నేను ఆలతో పాటు సరిగమలు కూడా నేర్చుకున్నాను. అందరు పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు. నేను ఆటలతో పాటు పాటలు కూడా పాడతాను. ఈ అల్లరి పిల్లని భరించే మా అమ్మ పేరు శారద. నాకు కావాల్సినవన్నీ కొనిచ్చే మా నాన్న పేరు గాంధీ. ఈ పాడతా తీగాకి రావడం మా అమ్మమ్మ ఉన్ను బామ్మకి చాలా పెద్ద డ్రీమ్ అండి. నేను హైదరాబాద్లో పాడతా తీగ ఆడిషన్స్ ఇచ్చాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయిన నేను ఇవాళ పాడతా తీగాలో మంచి పాటతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అందరూ ఈ అల్లరి పిల్ల పర్ఫార్మెన్స్ చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తన్వి మంజుల రావాలి ఇప్పుడు పాటని. నువ్వెవరు? నా పేరు తన్వి మంజుల. కాదు, తను బ్లాక్ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ వేసుకుని ఇది ఫిక్స్ అయిపోయింది. తను ఈ డ్రెస్ బాగుంది, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పింది. మరి ఈ డ్రెస్ ఏంటి? కాస్ట్యూమా? ఇది కాస్ట్యూమా? మరి అది కాదా? మీ ఆంటీ అంకుల్ వాళ్ళందరూ ఓకే అన్నారు కదా? లేదు అందుకని అనలేదు. నీకు డ్రెస్లు అంటే ఇష్టమా? కాస్ట్యూమ్స్ అంటే ఇష్టమా? అవును. ఏ పాట పాడతావు? మాటే రాని చిన్నదాన్ని. నువ్వే మాటే రాని చిన్నదానివి. ఏ సినిమా నుంచి? ఓ పాపాలాలి. ఓ పాపాలాలి. ఎవరు సంగీతం చేశారు? ఇళయరాజా గారు. అమ్మా. రచన వారా? వేటూరి గారు. రచన రాజశ్రీ వేటూరి గారు. వెల్కమ్ టు పాడుతా తీయగా సీజన్ 20 జూనియర్. సార్ దీనికి కారణం ఏమని నాకు తెలుసు. తను వాళ్ళ అమ్మ ఎవరు ఆ నాన్న అమ్మతో ఐ కాంటాక్ట్లో ప్రశ్న వేస్తుంది. నేను చూస్తున్నా తన్ని. ఓకే అనేది అమ్మ. ఇది సరే, ఈ పాట రాసిన వారు ఎవరు? రాజశ్రీ గారు. అమ్మయ్యా. సరే, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా వెన్నెలల్లే పూలు విరిసి తినలు చిలికెను చెంత చేరి మరిచి ప్రేమను కోసరేను చందనాల జల్లు కోరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింకెని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా జడి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. పర్ఫెక్ట్ గా ఉండదు నీ ఎక్స్ప్రెషన్. తన్వి మంజుల ఎలా పాడింది చంద్రబోస్ గారు? తన్వి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నువ్వు 3 డ్రెస్సులు వేసుకొచ్చావు కదా, నువ్వు ఇంతకుముందు పాట పాడతా అన్నప్పుడు అన్ని డ్రెస్సుల కంటే ఈ డ్రెస్ బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. ఆమెకు కూడా ఇదే నచ్చింది, అందుకే వేసుకొచ్చేసింది. తెలుగు పాటల లోగిలికి పసుపు పచ్చని గడపలా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. సునీత ఆంటీ, సారీ సునీత అక్క. నేను తన్వి అని పిలవాలా మంజుల అని పిలవాలా? తన్వి. నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు లిసన్ టు యూ మోర్. ఓకే. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్ ది జర్నీ హియర్. ఓకే.
విజయప్రకాష్ గారు. వెరీ నైస్ తన్వి మంజుల, వెరీ గుడ్ అటెంప్ట్. Thank you, sir. అందరూ చెప్పినట్టు చాలా కష్టం ఈ పాట పాడడం. ఎస్పెషల్లీ చరణంలో సో మచ్ ఆఫ్ జంపింగ్ నోట్స్ ఉంటుంది కదా. Yes, sir. అలా అంటే చాలా కష్టం అది, కానీ నువ్వు మంచి ప్రయత్నం చేసావు. బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, sir. థ్యాంక్ యూ. వెన్నెలల్లే పూలు విరిసి ఆల్ ద బెస్ట్. చిత్రమా ఓ చిత్రమా మా పాటల కోయిలమ్మా నిధి ఆనందగానమ్మా మాది అనురాగ గీతమమ్మా మా చిన్ని గొంతుల్లో కలిగేటి పాటల తోటల పూలకొమ్మా చిత్రగానాల వారివమ్మా చిత్రగానాల రాణివమ్మా And a precious gift. Thank you so much. చిత్రమా 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 లలిత ప్రియ కమలం విరిసినది. నీ గాత్రంలో ఒక ధాతువు ఉంది. ఆ ధాతువు ఈ పాట ఇంత అందంగా పాడడానికి సహకరించింది. నీలో నాలో పొంగే ప్రణయం. ఈ పాట ఇలా ప్రజెంట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు నాన్న. వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను. పేరిట్టినేనట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే. చిత్ర గారు నా పాటలు కనీసం ఒక 200-300 పాటలు పాడారు. ఆవిడలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటంటే నిష్కల్మషత్వం, నిష్కపటత్వం. కాలి కౌగిలుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. నువ్వు అన్ని స్టైల్, అన్ని రకాల పాట ఈజీగా సూపర్ గా పాడుతున్నావు. అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం. చిత్రమ్మ రౌండ్ లో నువ్వు మాకు ఈ పాట గిఫ్ట్ లా ఇచ్చావు. చినుకులా కరగగా శిలై ఉండగలవా. చాలా బాగా పాడారు. ఆ హృదయం అయితే అలా ద్రవించింది నాన్న. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడమెందుకు చెప్పలేని గుండె కొత పోల్చుకుందుకు. ఉడికించే చిలకమ్మ నిన్నోరించే. చిత్ర గారు రాజా గారికి ఎంత అద్భుతమైన పాటలు పాడారు, ఎంత ముద్దుగా పాడారో, ఎంత సున్నితత్వం ఉంటుందో అది పలికించే ప్రయత్నం చేశావు. మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది. నీ ప్రయత్నం చాలా ఆనెస్ట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వన్ డే యుల్ బి అ విన్నర్. నిన్ను కోరి వర్ణం వర్ణం వర చమకు చమకు ఛాన్స్ చట్టుక ఛాన్స్ దొరికేరా హొయ్య. చిత్ర గారి గురించి ఒక 2 మాటలు. చిత్ర గారు ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో సాంగ్స్ పాడారు. యాగప్రియ ఆల్రెడీ దీని గురించి చెప్పింది, వేరేదైనా చెప్పు. ఎవరు చెప్పారు డాన్స్ స్టెప్స్? నేను అనుకున్నాను సార్. నీ స్టెప్స్ ఏది? నా స్టెప్ ఇలా సార్, వీడియో స్టెప్స్ సంథింగ్ లైక్ దిస్. నాకు అన్ని ఒకేలా ఉండింది స్టెప్స్. మా